మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మిత్రమా. హాయ్ మిత్రమా, ఇదిగో నా చేతిలో అయితే బ్రెడ్ పీసులు ఉన్నాయి కదా. ఇవి వేసవి కాలంలో వేడివేడిగా చల్ల చల్లగా బ్రెడ్ ఐస్ క్రీమ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే ఎంత బాగుంటుందంటే ఎంతో బాగుంటుంది. అందరికంటే ఎక్కువ నాకు బాగా ఇష్టం మిత్రమా ఐస్ క్రీమ్ ఇందులో పెట్టి వీటిని వేడి చేసి తింటే చాలా బాగుంటుంది మిత్రమా. ఇదిగో చూడండి, ఫస్ట్ ఇలా పెట్టి వేడి చేసుకోవాలి. బ్రెడ్ పీసులు అయితే దీంట్లో పెడుతున్నాను. చాలా బాగుంటుంది మిత్రమా. నేనైతే తరచుగా చేసుకొని తింటూ ఉంటాను. మా బాబు అయితే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొస్తాడు. తర్వాత ఐస్ క్రీమ్ 250 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, తర్వాత చూపిస్తాను. ఫ్రిడ్జ్ లో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇది ఎప్పుడు అయితే మా ఫ్రిడ్జ్ లో ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా బాగా ఇష్టం కాబట్టి మా బాబు బయటకు వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాడు. దాంతో పాటు బ్రెడ్ పీసులు కూడా బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొస్తాడు. వాటిని నేనైతే ఇలా చేసుకొని చూడండి, రోజు కొంచెం నేనే స్పూన్ వేసుకొని, స్పూన్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. దీన్ని తీసుకొని రోజు నేను తింటుంటాను మిత్రమా. బ్రెడ్ మంచిగా ఫ్రంట్ బ్యాక్ కాలాక ఈ మధ్యకి ఇలా కట్ చేసుకున్నట్టుగా ఒక మార్కింగ్ పెట్టుకుంటే మన ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు చక్కగా ఫోల్డ్ అవుతుంది. చూడండి, చక్కగా కాలాయి. ఇదిగో చూడండి, వెనక ముందు కూడా చక్కగా కాలుతూనే ఉంది చెయ్యి అయితే. ఇదిగోండి మిత్రమా, ఐస్ క్రీమ్ అయితే తీసాను. బ్రెడ్ కాల్చాం కదా, ఇదిగో బ్రెడ్ పైన అయితే పెడుతున్నాను చూడండి. ఎక్కువసేపు ఉంటే నీరైపోతుంది. ఆల్రెడీ మధ్యకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇదిగో చూడండి, ఇదిగోండి మిత్రమా, బ్రెడ్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఐస్ క్రీమ్ మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తినాలి. భలే టేస్ట్ ఉంది. పైన వేడి, లోపల అయితే చాలా కూల్ గా ఉంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మిత్రమా, చాలా సింపుల్. అంతకు ముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను. తరచుగా నేను చేసుకొని తింటూనే ఉంటాను కాబట్టి ప్రతి వేసవి కాలంలో కూడా ఒక వీడియో పెడతాను మిత్రమా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మిత్రమా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. బాయ్.